वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। गानचतुराय गानप्राणाय गानान्तरात्मने गानोत्सुकाय गानमत्ताय गानोत्सुकमनसे गुरुपूजिताय गुरुदैवताय गुरुकुलस्थायिने गुरुविक्रमाय गुह्यप्रवराय गुरवे गुणगुरवे गुरुदैत्यगलक्षेत्रे गुरुधर्मसदाराध्याय गुरुपुत्रपरित्रात्रे गुरुपाखण्डखण्डकाय गीतसाराय गीततत्त्वाय गीतगोत्राय धीमहि गूढगुल्फाय गन्धमत्ताय गोजयप्रदाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि। सर्वराजाय गन्धाय सर्वगानश्रवणप्रणयिने गाढानुरागाय ग्रन्थाय गीताय ग्रन्थार्थतत्त्वविदे गुणवते गणपतये ग्रन्थगीताय ग्रन्थगेयाय ग्रन्थान्तरात्मने गीतलीनाय गीताश्रयाय गीतवाद्यपटवे गेयचरिताय गायकवराय गन्धर्वप्रियकृते गायकाधीनविग्रहाय गङ्गाजलप्रणयवते गौरीस्तनन्दनाय गौरीहृदयनन्दनाय गौरभानुसुताय गौरीगणेश्वराय गौरीप्रणयाय गौरीप्रवणाय गौरभावाय धीमहि गोसहस्राय गोवर्धनाय गोपगोपाय धीमहि गुणातीताय गुणाधीशाय गुणप्रविष्टाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि एकदन्ताय वक्रतुण्डाय गौरीतनयाय धीमहि गजेशानाय भालचन्द्राय श्रीगणेशाय धीमहि।
వేమూరి లక్ష్మి గారి పదవి విరమణ మహోత్సవానికి విచ్చేసినటువంటి బంధువులు, ఆత్మీయులు, సహోద్యోగులు, జిల్లా అధికారులు అందరికీ స్వాగతం, సుస్వాగతం తెలియజేస్తున్నాము. మరికొద్దిసేపట్లో సభా కార్యక్రమాన్ని ప్రారంభించుకోబోతున్నాము. ఇంకా రావాల్సిన బంధువులు ఎవరైనా ఉన్నట్లయితే వారిని కూడా త్వరగా రావాల్సిందిగా కోరుతున్నాము. సభా కార్యక్రమం స్టార్ట్ అయిన తర్వాత మీరు సత్కారిస్తే బాగుంటుందండి. ఓకే చేయకండి, ఓకే చేయకండి. సభా కార్యక్రమం ప్రారంభమవుతుంది. డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ బోర్డు సెక్రటరీ గారు, కలిగలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు సర్వేశ్వరరావు గారిని వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. మరి కార్యక్రమంలో తర్వాత ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పెదవేగి మండల ప్రధాన కార్యదర్శి శ్రీ పివి రమణ గారిని కూడా వేదికపైకి సాధారణంగా ఆహ్వానిస్తున్నాం. వేమూరి హాసిని చిన్నారి స్వాగత నృత్యంతో కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాము. ఏకదంతాయ వక్రతుండాయ సర్వ విజ్ఞానాలకు అధిపతి అయినటువంటి వెంకటేశ్వరుని స్తోత్రంలో చిన్నారి హాసిని స్వాగత నృత్యాన్ని చేస్తారు. ప్రధానోపాధ్యాయురాలు శ్రీమతి పద్మావతి గారు కూడా వస్తారు. మరి వారిని కూడా వేదికపైకి ఆహ్వానిస్తాము. ముందుగా చిన్నారి హాసిని ఏకదంతాయ వక్రతుండాయ స్వాగత నృత్యం.
ఓకే, మరి చిన్నారులకు గట్టిగా చప్పట్లు కొట్టి అభినందనలు ఆశీర్వాదాలు తెలియజేద్దాము. మరి చిన్నారులు పాడారు, ప్రార్థనా గీతాన్ని ప్రారంభించాలి అనుకున్నాము. మరి దైవం కన్నా తల్లిదండ్రుల తర్వాత దైవం కన్నా ముందుగా గురువే ఉన్నారు. మరి ఆ గురువుని పూజించుకోవాలి. ఒక జీవితాన్ని నిలబెట్టాలి అంటే అది గురువు వల్లే సాధ్యం. తల్లిదండ్రులు చేయలేని పనులు కూడా గురువు చేయగలరు, క్రమశిక్షణలో పెట్టగలరు, ఉన్నతమైన భవిష్యత్తుని ఇవ్వగలరు. మరి అటువంటి ఉన్నతమైన భవిష్యత్తులు ఎంతో మందికి ఇచ్చినటువంటి మహనీయురాలు మా అమ్మ ఏమోని లక్ష్మి గారు. అమ్మ అని ఎందుకు అన్నాను అంటే నన్ను కన్న కూతురులాగా చూసుకున్నారు. ఇలా చాలా మందికి తెలుసు, ఆవిడని నేను అమ్మ అనే పిలుస్తాను. జీవితం వారిని సంతృప్తి ఇవ్వాలని, సంతోషంగా అందరూ బంధువులతో గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి ఈ కార్యక్రమానికి చేసినటువంటి రాష్ట్రీయ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు విజయ్ కుమార్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అలాగే నాతోటి ప్రధాన ఉపాధ్యాయులకి, అలాగే ఈ కార్యక్రమానికి చేసినటువంటి ఉపాధ్యాయులకి, బంధుమిత్రులకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ప్రస్తుతం జిల్లా పరిషత్ స్కూల్ పాఠశాల నెల్లూరు ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. రాత్రి నా లాస్ట్ స్టేషన్ ప్రీవియస్ స్టేషన్ అనమాట. ప్రస్తుతం నెల్లూరు చెప్పి ప్రధాన ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ఈ ప్రతి ఉద్యోగి జీవితంలోనూ పదవీ విరమణ అనేది తప్పనిసరి. పదవీ విరమణ అనేది తప్పనిసరి. అయితే ఈ పదవీ విరమణ గతంలో పదవీ విరమణ చేస్తామంటే ఎంతో బాధగా ఉండేటటువంటి పరిస్థితిలో ఉండేది. ప్రస్తుతం ఏ ఉద్యోగం అయితే పదవీ విరమణ చేస్తున్నారు అంటే చాలా ఆనందకరమైనటువంటి విషయంగా భావించాల్సిన పరిస్థితి ఉన్నారు. పదవీ విరమణ చేసే ఉద్యోగులందరూ కూడా మంచి ఆనందంగా ఉత్సాహంగా ఉంటారు. అది ఒక శుభసూచకం. తర్వాత ఇక మా అధికారులు లక్ష్మీ గారి గురించి, అలాగే రామసింగవరం స్వామి అయినటువంటి చిత్రలక్ష్మి గారి గురించి చెప్పాలంటే స్వయం కృషితో ఎదిగినటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. ఫార్మల్ ఎడ్యుకేషన్లో చదవకుండా వచ్చి ఉద్యోగంలోకి వెళ్ళే వాళ్ళు చాలా మంది ఉంటారు. కానీ స్వయం కృషితోటి ఎగ్జామ్స్ పెట్టి పాస్ అయ్యి మంచి ర్యాంక్ తెచ్చుకుని, అలాగే బిఎడ్లో ర్యాంక్ తెచ్చుకుని బిఎడ్ చేసి తర్వాత మళ్ళీ డిఎస్సిలో మెరిట్లో జాబ్ కొట్టి ఉద్యోగం సంపాదించడం ఆవిడ ప్రత్యేకత అనమాట. ఈ విషయంలో ఆవిడని ప్రత్యేకంగా మనందరం అభినందించాలి. ఆవిడ ఇప్పుడు చెప్పారు, మేనేజర్ చెప్పారు, ఏ పాఠశాలలో పనిచేసినప్పటికీ కూడా విద్యార్థుల్ని ఆర్థికంగా ఆదుకునేవారు అని చెప్పారు. ఆ విషయం మాత్రం మొమ్మాటికి నేను ఆవిడ ఏ స్కూల్లో పనిచేసినా సరే ప్రతి విద్యార్థి డివోషన్ తోటి, అంటే ఉంటే ధైర్యంగా భావిస్తూ, ఉపాధ్యాయులు ఉంటే ధైర్యంగా భావిస్తూ పనిచేసే వాళ్ళు తక్కువ మంది ఉన్నారు. నా వదిలిగా రావడం కారణం. అలాగే అనారోగ్యాలు ప్రతి వ్యక్తికి కూడా ఆరోగ్యం అన్నిటికన్నా ముఖ్యమైంది. ఎలాంటి అనారోగ్య పరిస్థితులు వచ్చినప్పుడు కూడా అనారోగ్య పరిస్థితులను కూడా తట్టుకుని ఆవిడ తన వృత్తిని చక్కగా కొనసాగించారు. అందుకు కూడా ఆవిడని ప్రత్యేకంగా అభినందించాలి. ఇలాంటి మంచి తన సర్వీస్లో ఎంతోమంది మంచి విద్యార్థుల్ని
అనేక వృత్తుల్లో తయారు చేసినటువంటి శ్రీ లక్ష్మీ గారిని ప్రత్యేకంగా అభినందిస్తూ ఆవిడ శాస్త్రీయులు అంతా కూడా ఆరోగ్యంగా ఉండి సుఖమైనటువంటి జీవితాన్ని ఆరోగ్యంగా ఉండే సుఖమైన జీవితాన్ని అనుభవించాల్సిందిగా ఆశీర్వదిస్తూ నాకు ఈ అవకాశం తెలియదు. ధన్యవాదాలు సార్. కార్యసాధకులకి కారణాలు ఉండవు, చేయాలనుకున్న పని చేసేస్తారు. వారి సంకల్పమే వారి బలం. మరి ఆ సంకల్పం చాలా గట్టిగా కలిగినటువంటి వారు మన లక్ష్మీ టీచర్ గారు. ఎవరైనా ఒక పని చేయాలి అంటే ఒక కారణాలు వెతుకుంటారు. ఆ పనిని ఏదో విధంగా వాయిదా వేయడానికో మానేయడానికి. వేమూరి లక్ష్మి గారిని గురించి మాట్లాడవలసిందిగా రామసింగవరం పాఠశాల ఫస్ట్ అసిస్టెంట్ శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నారు. అక్క ఎంతో మందికి స్ఫూర్తి, ఎంతో మందికి ఆదర్శం. నిజంగా ప్రతికూల పరిస్థితులు ఎదురైనప్పటికీ కూడా మరి వాటన్నింటినీ అధిగమించి ఈవేళ ఈ స్థాయిలో నిలబడిందంటే నిజంగా మరి ఎంతో మంది మనం ఆవిడ ఆదర్శంగా తీసుకుని ఆవిడ దగ్గర నుంచి నేర్చుకోవాల్సిన విషయాలన్నీ కూడా ఎన్నో ఉన్నాయి. ఆవిడ గురించి చెప్పడానికి ఒక మాట కానీ ఒక పూట కానీ సరిపోదు. కానీ నిజంగా మరి అటువంటి పరిస్థితుల్లో కూడా మరి వాళ్ళు చక్కగా ఉద్యోగం బాధ్యతని డెడికేషన్ నేను చాలా దగ్గర నుంచి చూశాను ఆవిడ. అంటే నెల్లూరు మండలంలో పనిచేసినప్పుడు కొద్దిగా పరిచయం ఉన్నప్పటికీ స్కూల్కి వచ్చిన కాడి నుంచి నేను చూస్తూనే ఉన్నాను. అక్కనే నిజంగా పిల్లలకి చెప్పాలనే తపన, ఒక్కరోజు సెలవు పెట్టడం అనేది తెలియదు, అటు సూర్యుడు పొడిచినా లేట్గా రావడం అనేది తెలియదు. టైం ఆవిడ బట్టి మార్చుకునే పరిస్థితుల్లో ఉండేది ఆవిడ ఏ రోజున కూడా. మరి ఫస్ట్ అసిస్టెంట్గా నేను ఎవరికైనా ఒక క్లాస్ చేద్దామంటే ఏమైనా బాధపడతారేమో, ఏమైనా ఫీల్ అవుతారేమో అని ఆలోచించే పరిస్థితుల్లో నాకు ఎందుకు క్లాస్ వేయట్లేదు, నాకు ఎందుకు 10th క్లాస్ ఇవ్వట్లేదు, నా మీద ఎదురు చెప్పలాడే మా అక్క మరి కర్ణీకరణం చెందుతున్నందుకు ఒకవైపు బాధ ఉన్నప్పటికీ ప్రతి ఉద్యోగ జీవితంలో అది తప్పనిసరి. మరి ఆ తప్పనిసరి పరిస్థితుల్లో మరి నిజంగా తన భావి జీవితం అంతా కూడా సుఖ సంతోషాలతో మరి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ఆవిడ ఉండాలని మా అందరినీ ఆశీర్వదిస్తూ మా ఫోన్కి అందుబాటులో ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. థ్యాంక్ యూ వనగా. అమ్మ, అక్క, వదిన, చెల్లి, ఒక మనిషితో బంధం ఏర్పడాలి అంటే కేవలం రక్త సంబంధం మాత్రమే ఉండాల్సిన అవసరం లేదు. ఆత్మీయ బంధం మా అందరిది ఆవిడతో ఉన్నటువంటి ఆత్మీయ బంధం. ఇటువంటి ఒక ఆత్మీయురాలు పదవి విరమణ చేసుకుని మాకు దూరంగా ఉంటారు అంటే కొంచెం బాధగానే ఉంది. కానీ ఆవిడ అనేక ఇబ్బందులు పడుతూ ఆరోగ్యం సహకరించకపోయినా ఎంతో కష్టపడి స్కూల్కి వచ్చేవారు. స్కూల్కి సెలవు పెట్టమంటే కూడా పెట్టేవారు కాదు. మరి
థ్యాంక్ యూ హాస్ని, థ్యాంక్ యూ హేమశ్రీ అని ఆవిడ నేర్పించారు. ఒక్కసారి నాకు కోపం వస్తూ ఉండదు, నేను ఉన్నాను కానీ ఇప్పుడు ఎందుకు నేర్పిస్తారు, ఎవరి కోసం ఆగలవడం, చేయాలనుకున్న పని చేసేయాలి అంతే. చెప్తున్నాను కదా, వంకలు వెతుక్కునే వాళ్ళు చాలా మంది ఉంటారు. పని చేయడానికి ఒక వంక వెతుక్కుని పనిచేసే వ్యక్తి లక్ష్మి గారు, మా అమ్మ వేమూరి లక్ష్మి గారు. మరికొన్ని నృత్య ప్రదర్శనలు ఉన్నాయి. మరి వాటికి ముందుగా పెదవేగి మండల ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శి శ్రీ పివి రమణ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నాను. మరి రేపు 29/2025 పదవి విరమణ పొందుతున్నటువంటి మన శిక్షలక్ష్మి గారికి ముందుగా హృదయపూర్వక పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మరియు మా ఉపాధ్యాయుల బృందం తరఫున కూడా ప్రత్యేకంగా ఆమెకి పదవీ విరమణ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. కావున నిరంతరం అంటే సుమారు 3 దశాబ్దాలుగా ఉపాధ్యాయ వృత్తిలో ఉండి మన అద్భుతమైనటువంటి పిల్లలకి పాఠాలు నేర్పినటువంటి మన టీచర్ గారు ఈ రోజున పదవి విరమణ పొందడం అనేది మన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఒకసారి అందరూ కూడా ఆమెకి నించొని అందరూ కూడా సుమారు 3 దశాబ్దాల పాటు విద్యారంగంలో సేవలు అందించినందుకు గాను ఆమెకి అందరూ కూడా కరతాళ ధ్వనులతో శుభాకాంక్షలు తెలియజేస్తారు. అందరూ కూడా సభ్యులుగా ఉంటూ మాకు అనేక రకాలుగా ఆదర్శవంతులుగా నిలిచారని తెలియజేశారు. మరి నిజంగా అటువంటి సహృదయులైనటువంటి మరి ఆమె ఒక టీచర్తో ఎంత సత్సంబంధాలు పెంపొందించుకున్నటువంటి టీచర్ గారు మరి పిల్లలతో ఎంత సహనంగా ఉంటూ వారి యొక్క అభివృద్ధికి సర్వతో ఒక అభివృద్ధికి ఆమె ఎంతగానో కృషి చేస్తుంటారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఒకటి మనకి పెద్దలు చాలా మంది ఎస్పెషల్లీ మన తెలుగులోనే అనేక మంది గురువులు ఉన్నారు. మన రాయప్రోలు సుబ్బారావు గారు ఏ దేశం ఎక్కినా ఎందుకు ఎక్కినా ఏ పీఠం ఎక్కినా ఎవరేమైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని నిలుపురా నీ జాతి నిండు గౌరవమని నిలుగుతి సాగారు. అటువంటి జాతి గౌరవంగా ఉండాలి అంటే అది ఉపాధ్యాయ వృత్తికే చెందుతుంది తెలియజేస్తున్న అటువంటి ఉపాధ్యాయ వృత్తిలో 30 సంవత్సరాలుగా కొనసాగినటువంటి 29 ఏళ్ళు కంప్లీట్ చేసినటువంటి టీచర్ గారికి మరొకసారి అభినందనలు తెలియజేస్తున్నాం. మరి చూసినట్లయితే అనేక మంది శంకరంపాటి సుందరాచారి గారి నాకు చాలా ఇష్టం ఎలుగెత్తినటువంటి వ్యక్తి మన బాలగంగాధర. అటువంటి మహనీయులు ఎన్నుకున్నటువంటి వృత్తిని ఎన్నుకొని మరి ఇంత నిర్విరామంగా మరి ఎటువంటి ఇబ్బందులు వచ్చినా కూడా అన్ని ఇబ్బందులు దాటుకుంటూ తన వృత్తిలో నిజాయితీగా పనిచేసినటువంటి మన శంకరలక్ష్మి గారికి ఈ సందర్భంగా ఘనంగా నేను వీడ్కోలు పలుకుతున్నాను. అట్ ది సేమ్ టైం ఆమె యొక్క ఉన్నతికి అభ్యున్నతికి విద్యార్థుల యొక్క సర్వతోముఖాభివృద్ధికి ఎంతగా ఇప్పుడే ఆ పిల్లల యొక్క నృత్యం చూసాం. మరి ఆమె సృజనాత్మకత కూడా పెంపొందించుకుంటూ విద్యార్థులకు విద్యను అందించడం అనేది అది సామాన్య విషయం కాదు. మరి టీచర్కు ఉన్నటువంటి అతి ముఖ్యమైన లక్షణం ఏంటంటే కామ్గా ఉండడం. కునికి పుచ్చుకున్నటువంటి మన లక్ష్మి గారు మరి అటువంటి లక్షణాన్ని తన వద్దతో గారి కుటుంబానికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ అనండి.
ప్రదేశంలో ఆ పుట్టిన ప్రదేశంలో పట్టించిన పాఠశాలకి ఎక్కువగా చేయబోతున్న వ్యక్తి ఏంటంటే అది పనిచేశారు. నెగిటివ్ చెప్తున్నాడు, పాజిటివ్ చెప్పాలి, చెప్పడానికి నెగిటివ్ చెప్తాను. ఎక్కువగా చేయాలి, కానీ ఏంటంటే నా మీద ఉన్నటువంటి అభిమానంతో మీరే చేయాలని చెప్పి ఇచ్చారు. కానీ ఆ ఇష్టం బాధ్యతలు ఎలా ఉంటాయన్నది మన టీచర్లో అందరికీ తెలుసు. కానీ చాలా చాకచక్యంగా, చాలా తేలిగ్గా ఇక్కడ ఉన్నటువంటి మన డీసీసీ చైర్మన్ గారు కూడా మా పాఠశాల విజిట్ చేయడం జరిగింది. నేను చేస్తున్నటువంటి కార్యక్రమం మా పాఠశాలలో కార్యక్రమాలు అభినందించడం కూడా జరిగింది. మంచి దాపడాన్ని చక్కగా చేస్తున్నావు, కోవిడ్ అని చెప్పేసి అభినందించడం కూడా తయారు చేస్తున్నారు. ఇప్పుడు చేస్తున్న డిజిటల్ అన్నది అప్పుడు పాఠశాల వార్షికోత్సవ కార్యక్రమానికి కూడా ప్రిపరేషన్ అంతా కూడా టీచర్ గారే చేసేవారు. ఈ టీచర్ గారు ఉన్నారంటే మాకు ఏ కార్యక్రమం చేసుకోవడానికి అన్నది ఎటువంటి ఇబ్బందులు లేదు. అటు అగస్టు 15 నుండి జనవరి 25 నుండి కార్యక్రమం ఏ కార్యక్రమం చేసినా సరే సోమవారం పడుతుందో గ్రాండ్గా చేస్తారు. దానికి కారణం ఏంటంటే ఈ టీచర్ గారు ఒక టీచర్ వారు ఆ టీచర్ గారు సహాయం తీసుకున్నారు. కానీ మోస్ట్ ప్రాబ్లం ఏంటంటే గ్రాండ్ కార్యక్రమాలని యూట్యూబ్ బాగా చేస్తారు, పెట్టేసేవారు. ఇంకెవరైనా మైనర్స్ ఉన్నట్లయితే అక్కడ చెప్పేవారు. అలాగే పాఠ్యాంతర కావాలని డిఎల్ఎం పాలనలో కూడా ప్రతి పాఠ్యాంతరం కూడా డిఎల్ఎం పాలన కూడా చక్కగా చేసుకున్నారు. ఎప్పుడు కూడా చేతిలో సిద్ధంటూ ల్యాప్టాప్లో సిద్ధంటూ ఉండేది. అలాగే రెండు కాగితాలు ఇంకా ఐటమ్స్ కావాలంటే చక్కగా పిల్లలు తీసుకుని వెళ్ళలేదు. ప్రాథమిక స్థాయిలో మన జిల్లా నుంచి తీసుకెళ్ళే మొట్టమొదటి పాఠశాల కూడా మారి. దానికి కారణం కూడా ఈ టీచర్ గారు నన్ను సుమారు 4 రోజులు పోయిపెట్టారు. పిల్లల్ని తీసుకెళ్ళండి లేదా అందరినీ తీసుకెళ్ళండి, 1 2 10 వచ్చారండి, వాళ్ళు ఏం తీసుకుంటారని చెప్పేసి మేము వచ్చేవారు కూడా. నేను సాయంత్రం 5 గంటల టీచర్ గారు కూడా చెప్పేవారు. అంత పిల్లలంటూ కూడా చక్కగా కూర్చునేవారు. ఎటువంటి కార్యక్రమాలు కానీ ఏ ఇబ్బంది లేకుండా కూడా చక్కగా నిర్వహించడానికి కూడా చేసేవారు. అలాగే ఏదైనా అవసరం ఉంటే కానీ పాఠశాల అవసరం ఉంటే కానీ కాళ్ళ దగ్గరికి వెళ్ళి గమనిస్తున్నాను బీజేపీ గమనిస్తున్నారని చెప్పేసి. అలాగే వాళ్ళ అన్నయ్య గారిని జితేంద్ర గారి కూడా పాఠశాల కంటే కూడా బైక్ ఎక్కడం కూడా సౌకర్యం గొప్ప దాత, మంచి స్వభావం కలిగినటువంటి వ్యక్తి కూడా. అయితే ఈ రోజు ఉద్యోగ బాధ్యతలు రిటైర్ అవ్వాల్సిన అవసరం ఉంది కాబట్టి ఆవిడ రిటైర్ అవుతున్నారు. కానీ ఇప్పుడు కూడా రమ్మంటే మాత్రం ఆటో కూడా రమ్మంటారే అది మాత్రం అమ్మాట. ఆటో అయినా కనుక అందరికీ కట్టుకుంటున్నారు. పాఠశాల పిల్లలు కాకుండా కనుక వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారు. వెళ్ళడానికి పేరే అదే మాత్రం కాదు అమ్మ ఎదురు వాళ్ళకి కోరేట వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నా మీరే తప్పకుండా వద్దని చెప్పి ఇప్పుడే సొంతంగా ఉండాలని కార్యక్రమాన్ని ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ, అంటే తమ్ముడు గారి కనుక నేను ఆశీర్వదించలే కానీ హృదయపూర్వక నమస్కారాలతో తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ అన్నారు. విశేష అనుభవాల సమాహారం. మరి 29 ఏళ్ల సర్వీస్లో ఆమె ఎంతో మంది విద్యార్థులను తీర్చిదిద్దారు. మరి ఎన్నో రకాల అనుభవాలు ఎదురయ్యాయి, వాటన్నింటినీ ఎదుర్కొన్నారు, విద్యార్థిగా నిలబడ్డారు. ఈరోజు మనందరూ కూడా పదవి తీసుకుంటారు. ఆయన మాట వినండి. ఏ శుభకార్యానికో ఏదో ఒక కార్యక్రమంలో మీరు ఆవిడని కలుస్తారు. అక్క బాగున్నావా, పిన్ని బాగున్నావా, పెద్దమ్మ బాగున్నావా మీరు పలకరిస్తారు. మీకు అక్కడ వరకే తెలుస్తుంది. కానీ ఆవిడలో ఉన్న మరో కూడా ఒక తల్లి, ఒక అక్క, పిల్లలతో ఆవిడ ఎలా ఉంటారు ఇలాంటివన్నీ ఈ వేదిక మీద మాత్రమే మీరు తెలుసుకోగలరు. మీ అక్క, మీ పిన్ని, మీ పెద్దమ్మ యొక్క గొప్పతనాన్ని మా మాటలో మీరు వినాలని నా మనవి. ధన్యవాదాలు. ఇప్పుడు దసరా ఉత్సవాలు జరుగుతున్నాయి. అమ్మవారిని అయితే మన కుటుంబంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులతో అందరికీ పూర్తిగా చేయాలంటే చాలా ఆకర్షణ. ఎందుకంటే మరి పాఠశాలలో అన్ని కార్యక్రమాల్లో మేడం గారు తమదంటే ఒక శైలి మరి ఉన్నట్టుగా అందరూ ప్రదర్శిస్తున్నారు. కాబట్టి వాళ్ళని ఆకర్షించుకుని మా ఉపాధ్యాయ వృత్తిలో ప్రోత్సహించమని తెలియజేస్తూ పాడారు. మా గురు బ్రహ్మ వందనాలే
కృపను మాకు పంచగా నాలోని బాధ్యతను చూపినాగా ఎదిగినా కొద్దిగి పుణ్యకు నాలలో రేపి రేపటి మా భవితను అంతలుగా తీర్చిదివా నిన్ను మరువను మారు బ్రహ్మ
వాళ్ళ అమ్మగారు ఒక 2 years బిఫోర్ పరమపదించారు. ఆవిడ గుర్తుగా ఒక పాట ఆవిడ గుర్తు చేస్తున్నారు. ఎవరు పాడరు అమ్మా అనురాగస్తున్నది అని రాగం. అవతారమూర్తి అయినా అడువంతే పుడతాడు అమ్మ పేరు పంచుకునే అంతవాడు అవుతాడు. అవతారమూర్తైనా అడువంతే పుడతాడు అమ్మ పేరు పంచుకునే అంతవాడు అవుతాడు. తీయని రాగం శ్రీరామరక్షణకు నీళ్ళు పోసి పెంచింది. దీర్ఘాయురస్తు అంటూ పోసి పెంచింది. దీర్ఘాయురస్తు అంటూ నిత్యం దేవి ఎవరు పాడగలరు. మరి ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఎస్టీయు పెదవికి మండల ప్రధాన కార్యదర్శి పరస నాగార్జున గారిని వేదిక వైపున్నారు. వారి సందేశం ఇవ్వాల్సిందిగా డిస్ట్రిక్ట్ కామన్ ఎగ్జామినేషన్ ప్రత్యేకంగా జిల్లా విద్యాశాఖ తరఫున ఆ యొక్క పదవి విరమణ శుభాకాంక్షలు. ఈ కార్యక్రమానికి రిక్వెస్ట్ ఎవరు కార్యక్రమం సగం మంది వెళ్ళిపోయారు, ఇంకో సగం మంది ఉన్నారు. నా పేరు నేను ఏఎంఓగా ఎంఈఓగా అలాగే ప్రజెంట్ జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ సెక్రటరీగా పనిచేస్తూ ఉన్నాను. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ జిల్లాలో 14,000 మంది ఉపాధ్యాయుల్ని నేను ప్రత్యక్షంగా చూస్తాను. వాళ్ళతో అనేక మీటింగ్స్ కండక్ట్ చేస్తాను, ట్రైనింగ్స్ కండక్ట్ చేస్తాను. దాంట్లో అనేక మంది అత్యుత్తమ ఉపాధ్యాయుని నేను చూస్తాను. వేమూరి లక్ష్మి గారు ఈజ్ ద బెస్ట్ టీచర్ ఐ హావ్ ఎవర్ సీన్. ఒక గంట కాలంలో మన యొక్క శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఆర్డినరీ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ చేసి చూపిస్తాడు. నేను ఎక్సలెంట్ టీచర్ ఇన్స్పైర్. ఒక గొప్ప ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే విద్యార్థిని తన జీవితం పట్ల ఇన్స్పైర్ చేస్తాడు. అలాంటి ఉపాధ్యాయుల్లో వేమూరు లక్ష్మి గారు కృష్ణప్రాణి సభాముఖంగా జిల్లా విద్యాశాఖ తరఫున నేను మీ అందరికీ తెలియజేస్తాను. ఎందుకంటే నేను ఆవిడ దగ్గరగా చూశాను. నెల్లూరు మండలం మేజరాబాద్ పాఠశాలలో పనిచేస్తూ ఉన్నప్పుడు ఆవిడ నాతో పనిచేసినప్పుడు ఎందుకంటే చాలా మంది ఈరోజు అన్ని సక్రమంగా పనిచేసి మన శరీరం మనసు అన్ని సహకరించే పరిస్థితుల్లో ఉండి కూడా చాలా మంది పనిచేయడానికి కొంత వెనుకాడే పరిస్థితుల్లో, మనకి శరీరం సహకరించిన పరిస్థితుల్లో, మనకి ఇంట్లో ఉన్న సమస్యల పరిస్థితుల్లో ఏనాడు కూడా పాఠశాలకి ఒక్కరోజు కూడా లేట్గా రాకుండా, సెలవులు ఉన్నాయి కదా అని విశ్రమిగా ఉపయోగించకుండా, పేద విద్యార్థులను హక్కులు చేసుకుని ఒక తల్లిలాగా సాగిన ఉపాధ్యాయుని వేమూరు లక్ష్మి గారికి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఎంత గొప్పగా యాక్చువల్గా నాకున్న జిల్లా స్థాయి బాధ్యతలు బట్టి ఈరోజు రాలేని పరిస్థితి. కానీ కేవలం ఆవిడ కోసం వస్తుంది, మీకోసం వస్తున్నాడు. ఆవిడ చేసిన ఆ సేవలు, విద్యాశాఖ చేసిన సేవలు మరి ఖచ్చితంగా గుర్తించబడాలి. ఆవిడ మండల స్థాయిలోనే కాదు, నాకు తెలియదు ఆవిడ రిటైర్ అవుతారని. తెలుసుంటే ఆ శ్రీనితో కలిపి ఈ సంవత్సరం జిల్లా స్థాయిలో ఉన్న ఉత్తమ ఉపాధ్యాయులుగా మరి ఖచ్చితంగా ఆవిడ సేవలు గుర్తించబడడం. సారీ, ఈ విషయంలో మాత్రం నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. మరి మంచి ఉపాధ్యాయులుగా మరి ముఖ్యంగా ఆ పిల్లలు చూస్తాం. ఆ పిల్లల మొహంలో ఎంత బ్రైట్నెస్, మరి ఆ పిల్లలు
పిల్లలైతే డాన్స్ చేసుకుంటారు. మరి అందుకే మనసులో చేస్తాను మాత్రమే మాట్లాడుతూ ఉండగానే కానీ ఇది అలాంటిది కాదు. నిజంగా ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్క ఉపాధ్యాయుని, ప్రతి ఒక్క బంధువులు, ప్రతి ఒక్క స్నేహితులు ఆత్మీయంగా విషయాలు చెప్తున్నారైతే వ్యక్తిగతంగా భావిస్తున్నాను. లక్ష్మి గారికి మాత్రమే నిలబడేది ఈ ఎక్స్పీరియన్స్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్లానింగ్ నాకైతే తెలియదు. మరి ఆధ్యాత్మిక ఏదంటే విద్యార్థులు ఇంకా విద్యార్థులని ఇంకా అద్భుతంగా విద్యార్థులు నాకైతే తెలియదు. కానీ ఈ ప్రాజెక్ట్ అంతా కూడా మరి ఇప్పుడు సాధించాల్సిన మంచి పేరు ఎందుకంటే ఇక్కడ విజయ్ కుమార్ గారు చెప్పినట్టు నేను చాలా అంటే నాకు తెలియదు లైఫ్లో అంటే వేరే ప్రొఫెషనల్గా మాట్లాడతా తప్ప పిల్లలకి అద్భుతంగా పాఠాలు చెప్పడానికి మాత్రం జరగలేదు. కానీ మన కంప్లీట్ లైఫ్ ఇచ్చేసరికి నేను వ్యక్తిగతంగా భావిస్తున్నాను. ఎక్కడో అతిథిలో వచ్చి ఒక టీచర్ అయ్యి 30 ఏళ్ళు సర్వీస్ చేసి ఈరోజు మీ అందరి ముందు మరి ఎవరన్నా విజయంగా నిలబడ్డారు. రేపు లక్ష్మి గారిని కూడా నేను తప్పకుండా తెలియజేస్తూ మీ భావి జీవితం అంతా కూడా ఆయన ఆరోగ్యంలో అష్టస్వర్యంలో వెలువెళ్ళాలని మీకు ఎలాంటి సమస్య ఉన్న డిపార్ట్మెంట్ పరంగా కావచ్చు ఉన్నారు. మీ విజయ్ కుమార్ గారు ఉన్నారు, ఇంకా మన యోగి బ్రహ్మ గారు, ఇంకా లక్ష్మణ్ గారు, వేదికలో మన రవికుమార్ గారు, ఆలీ గారు, అందరూ ఉన్నారు. వాళ్ళందరూ మీకు అభిమానులు వచ్చారు. ఏ చిన్న సమస్య ఉన్నా మాకు రిప్రజెంట్ చేయండి. ఖచ్చితంగా మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసే బాధ్యత అదని ఈరోజు అవ్వకుండా మీకు తెలియజేస్తూ నాకు ఈ అవకాశాన్ని ధన్యవాదాలు సార్. సంకల్పం గట్టిదైతే ఆటంకాల ఆనవాళ్ళు కూడా దొరకవు. మరి ఆ సంకల్పానికి ప్రతిరూపమే వేమూరి లక్ష్మి గారు. మరి చాలా చక్కగా చెప్పారు సార్, ధన్యవాదాలు. మరి కార్యక్రమంలో తర్వాత ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీ రుద్రాక్షి రవికుమార్ గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి సందేశించవలసిందిగా కోరుతున్నాను. పనిచేస్తూ ఈ సెప్టెంబర్ 30వ తేదీన రిటైర్ కాలంలో వేమూరి లక్ష్మి గారి 40వ సభకి ఇచ్చేసిన డి బోర్డు సెక్రటరీ సరస్వరావు గారు, అలాగే నెల్లూరు హై స్కూల్ హెడ్ మాస్టర్ గారు విజయ్ కుమార్ గారు, డ్యూటీ ఆఫ్ జిల్లా నాయకత్వం, మన నాయకత్వం చేసిన వివిధ సంఘాల మండల స్థాయి నాయకులు, అలాగే ఇక్కడ హాజరైన బంధుమిత్రులందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తాం. ఈ సమావేశం జరుగుతున్నసేపు నాకు ఏమనిపిస్తుందంటే కొద్దిగా నాయిసీగా ఉంటుంది. ఇటువైపు నుంచి అటువైపు నుంచి నాయిసీగా ఉంటుంది. ఒక ఉద్యోగి తన జీవితంలో చాలా అద్భుతమైన ఆనందించే రోజు. మేడం ఈరోజు ఈ 30వ తారీఖు రిటైర్ కావస్తారని అందరినీ పిలిచి ఇక్కడ యూనియన్ నాయకత్వం చూస్తా ఒక సన్మాన కార్యక్రమం పెట్టినప్పుడు ఎవరు ఏం చెప్పారని రాష్ట్రాల్లో లేదా 29 సంవత్సరాలు పనిచేసి తన జీవితాంలో చిన్నపిల్లల కోసం కష్టపడి తను ఏదైతే లక్ష్యంగా చేసిందో ఆ లక్ష్య సాధన కోసం ఒక టీచర్ రిటైర్ కాబోతున్నారంటే చాలా విషయాలు దాంట్లో మనం తెలుసుకోవాల్సి సార్ చెప్పారు దాకా మేడం ఏ విధంగా పనిచేశారు కనుక సభ జరిగేవారు, ఎవరు మాట్లాడినా సన్మానం జరిగేవారు చాలా కన్స్ట్రక్షన్ గా సైలెంట్ గా ఉంటే అందరూ సంతోషిస్తారు. మరి ముఖ్యంగా మనం ఎవరి కోసం వచ్చామో మేడం కూడా సంతోషపడతారని తెలియజేస్తూ ప్రధానంగా ఈరోజు ఉపాధ్యాయ వృత్తి కఠిన సాధన తయారైపోయింది. ఒక సంతృప్తి లేని జీవితం ఇవాళ నవ్వడే టీచర్లు స్కూల్కి వెళ్ళి తన సామర్థ్యాన్ని ఉపయోగించి తన టెక్నిక్స్ ఉపయోగించి సంతృప్తి కనుక పిల్లలకు పాఠాలు చెప్పే పరిస్థితి ఈరోజు మనం నష్టపోయి చూసినట్లయితే గతంలో ఒక 20 ఏళ్ళు వెనకైతే టీచర్ చాలా సంతృప్తిగా ఉండేవాడు. తక్కువ జీవితమైనప్పటికీ కూడా సంతృప్తిగా బతికేవాడు. బడులన్నీ కూడా బలంగా ఉండే టీచర్ బలంగా ఉండేవాడు. ఇప్పుడు సంఘాలు చేసిన పోరాటం వల్ల టీచర్ బలంగా ఉన్నాడు కానీ తన పాఠశాలన్నీ కూడా బలంగా అయిపోయిన పరిస్థితి ఉంది. అటువంటి రోజుల్లో కొంత జీవితం ఒక 20 ఏళ్ళు తన సంతృప్తిగా పనిచేసి మిగిలిన ఈ 10 ఏళ్ల కాలంలో ప్రభుత్వం నుంచి వచ్చే రకరకాల పార్లమెంట్ పనులు కావచ్చు, పిల్లలకి విద్యనందించే ఆటంగా పడే కార్యక్రమం వల్ల కొంత ఇబ్బందికర పరిస్థితుల్లో సంతోషంగా రిటైర్ అవ్వడం అనేది చాలా కోరుకుంటున్నారు. మనం అలా జిల్లాలో చూస్తే ప్రతి నెలలో కూడా బలంగా ఉద్యోగించేవాళ్ళు ఎక్కువైపోతున్నారు. ఎందుకని ఒకటి తన పరిస్థితి ఆర్థికంగా పిల్లలు సెటిల్ అయ్యారు. రెండోది నేను అనుకున్న విధంగా బాగు చేసే పరిస్థితి లేదనే పరిస్థితి కొనసాగుతాం. ఇంకోవైపు ఆర్థికంగా అనేక సమస్యలు మధ్య మధ్యనే
ఈ టీచర్ల సమస్యల మీద మాకు స్కూల్స్ లో పాఠం చెప్పే పరిస్థితి మాకు కల్పించండి, చిన్న బిడ్డలకి పేద బిడ్డలకి విద్యను అందించే పరిస్థితి కల్పించండి. యూటీఎఫ్ కాబట్టి పెద్ద పోరాటానికి టీచర్ వృత్తి రావడం అనేది చాలా అదృష్టం. మన పిల్లలని ఏ విధంగా అయితే మన మంచి భవిష్యత్తు కాల పిల్లలుగా తీర్చిదిద్దా కష్టపడతామో అదే విధంగా మన దగ్గర చదివే పిల్లలు కూడా కష్టపడి ఎన్నైనా ఆటంకాలు ప్రభుత్వం పథకాల వల్ల కాదు, లేదా మారే పరిస్థితుల వల్ల కాదు. కానీ మనం మాత్రం ఖచ్చితంగా మన దగ్గరకు వచ్చే పిల్లలకి ఏ డిఓ గారు చెప్పారో, కమిషనర్ చెప్పారో, ఒక్కరు చెప్పారు, మన దగ్గరకు వచ్చే పిల్లలకి ఒక గంట అదనంగా పనిచేసి వాళ్ళని తీర్చిదిద్దడానికి కార్యక్రమంలో ఎవరికాలని కృషి చేసుకోవడానికి, ఎవరికాలను నిర్ణయించుకోవాలని యూటీఎఫ్ చక్కగా చెప్తాం. అది మనం విద్యారంగాన్ని కాపాడుకునేదానికి అనేక సంవత్సరాలు పేద పిల్లలకి నిర్ణయించే పరిస్థితి ఈ రోజుల్లో ఉండాలని కోరుకుంటూ మేడం గారి విషయం చూసినట్టు 29 సంవత్సరాల సుదీర్ఘమైన జీవితం, 29 సంవత్సరాల సర్వీస్, ఎన్నో స్కూల్స్ లో పనిచేసిన అనుభవం, ఎంతో మంది పిల్లలను తీర్చిదిద్దిన అనుభవం ఉన్న మేడం. ఆవిడకంటూ చాలా విషయాలు వ్యక్తిగతంగా శారీరకంగా ఉన్న ఇబ్బందులు కూడా ఎదుర్కొంటూ ముందుకు వెళ్ళిన పరిస్థితి. గత ఎన్నికల్లో జగన్ రాష్ట్రంలో మేడంకి ఎన్నికల డ్యూటీలకి మినహాయింపు కోరారు. చాలా కష్టతరమైన పరిస్థితి ఏర్పడింది. కరెక్ట్గా నేను పోతే కానీ ఎన్నికలకి మినహాయింపమైన పరిస్థితుల్లో మేడం విషయంలో మేము అపరాగా తీసుకెళ్ళాం. ఆ రోజు మేడం రమ్మన్నాం. ఆలాంటి స్థలం కాడ అక్కడికి వచ్చే ముందు పడిపోయింది. చాలా ఇబ్బందికర పరిస్థితుల్లో హాస్పిటల్ కూడా అయ్యారు. అయినప్పటికీ డ్యూటీ అంతా క్యాన్సిల్ చేయించాం. అన్ని విషయాల్లో కూడా మేడంకి ఈ పెదవికి మండల శాఖ అండగా ఉంటుంది. ఎంత ఆశ్చర్యపోయారంటే ఈ కార్యక్రమానికి హాజరు కావడానికి సెలవులో నాయకత్వంలో ఉండాలి తెలియలేని పరిస్థితుల్లో పెదవికి మండల శాఖ అలాగే ఆ మేడాలు మీరు ఖచ్చితంగా రావాల్సిన ఆ రోజు ఈవెన్ ఎంఎస్సీ కూడా తీసుకురావాలని ప్రయత్నం చేశాం. కానీ ఆయన అధికారిగా హైదరాబాద్ వల్ల అలాగే ఎందుకంటే ఒక టీచర్తో అంత చక్కగా ఆధారపడడం అనేది ఆవిడ సేవకాలం, ఆవిడ చేసిన మంచితనం, ఇతర సోదర ఉపాధ్యాయులతో జరిగే విధానం, అందువల్ల అంత ప్రేమాభిమానాలు మేడం మీద ఉంది. యూటీఎఫ్ పెదవికి మండల శాఖ చాలా ఈ బాధ్యత తీసుకుని వేరే కార్యక్రమాలు కూడా చేసినందుకు మండల శాఖ కూడా జిల్లా కమిటీ పక్షాన్ని అభినందిస్తాం. అలాగే మరి ఎన్నో సంవత్సరాలు విద్యా శాఖలో ఆయన ఏగా పనిచేస్తూ కూడా చాలా అప్రిషియేట్ చేశారు మేడం పరిగణ. కాబట్టి ప్రతి టీచర్ కూడా తను సర్వీస్ ముగించేటప్పటికి ఒక సంతృప్తి ఉండాలి. ఆ సంతృప్తి ఎప్పుడు వస్తుందంటే సర్వీస్ లో మనం చేసిన పరిగణాలను మన తీర్చిదిద్దిన పిల్లల భవిష్యత్తును బట్టి ఉంటుంది. ఇంకొక విధానంగా మనం చెప్పుకోవాలంటే అలా సంతృప్తిగా మన గారికి వెళ్ళడానికి భవిష్యత్ కాలం కూడా చాలా సంతోషపడతామని తెలియజేస్తుంది. ఈ మేడం భవిష్యత్తులో సంతోషంగా గడపాలి. ఆవిడ జీవితం వాళ్ళ జీవితంతో కూడా మరి యూటీఎఫ్ సంఘానికి ఒక పెద్ద సంఘంగా అవసరమైతే సలహాలు సంపాదించుకుంటూ ఏ విధంగా కోరుకుంటూ ఆ విధంగా సంతోషంగా గడపాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా కమిటీ పక్షాలు మేడంకి పదవి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ. నేను మాట్లాడతానని అందరూ అడుగుతున్నారండి. అందుకే 2 నిమిషాలు మాత్రమే టైం ఇవ్వడం జరిగింది. మొదటిగా తెలియజేస్తూ వేదికపై ఉన్న మరి జిల్లా యూటీఎఫ్ నాయకత్వం ప్రధాన శ్రీ ఉదాశ్రీ రఘుమాన్ గారు, అదేవిధంగా అధ్యక్షుడు శ్రీ ముస్తఫా అలీ గారు, రాష్ట్ర మహిళా కార్యదర్శి శ్రీమతి సుభాషిణి గారు, అదేవిధంగా ఏలూరు జిల్లా డీసీఈబీ సెక్రటరీ మరియు తగ్గిపూడి హై స్కూల్ ఇచ్చినటువంటి సర్వేశ్వర గారికి, మరి కర్వేపాడు యూటీఎఫ్ ప్రధాన కార్యదర్శి శ్రీ పివి రమణ గారికి, మరి తెల్లూరు హై స్కూల్ ఇచ్చిన గారికి, ఇక్కడ ఉన్న మీ అందరికీ మరి ప్రత్యేక నమస్కారం తెలిపి అందరినీ అల్లుళ్ళు అని పిలుస్తాను. నేను ఎప్పుడు ఆవిడ తల్లిగానే భావిస్తాను. నేను ఎప్పుడు తల్లిగానే భావిస్తాను. అందరూ అల్లుడు లేకపోతే కొడుకులు కొడుకులు కావాలిగా నన్ను ఒక కొడుకుగా భావించాలని కోరుకుంటున్నా. ఆవిడ ఎప్పుడు టీచర్స్ అందరినీ ఒక కుటుంబం కింద చూస్తాను. ఆవిడ అందరినీ చక్కగా కనిపిస్తుని నాన్న వాళ్ళు ఇలా చక్కగా వస్తువు పెట్టి పిలుస్తారు. అది మంచి సాంప్రదాయం. పెద్దలు మనం అది ఖచ్చితంగా పాటించాలి. వారు ఆ విషయంలో నేను చాలా సంతోషపడతా. రెండో విషయం టైం. ఈవిడ ఆటోలో వచ్చేవారు, ఒక 20 నిమిషాల ముందు స్కూల్లో వచ్చేసేవారు. ఈవిడ ఎవరైనా పాటించేసి నేను రావాలని నేను పని మీద ఏమో పాస్ వచ్చేస్తాను. ఒకసారి ఆవిడతో ఒకసారి నేను వచ్చాను. ఎప్పుడు స్కూల్కి నేను ఆవిడతో కలిసి పనిచేస్తున్న కాలంలో ఎప్పుడు లేట్ రాను. ఎప్పుడు సమయానికి ఒక 1 20 నిమిషాల ముందే వెళ్తారు. అది స్కూల్ టీచర్స్ని ఖచ్చితంగా మన యొక్క వ్యక్తిత్వాన్ని తెలియజేస్తుంది. ఎవరైనా సరే
వారికి మరొకసారి మా జిల్లా నాయకులకి ఇక్కడ ఉన్న అతిథులకు మరి మా లక్ష్మీదేవి గారికి మీ యొక్క కుటుంబ సభ్యులందరూ కూడా మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు అభినందనలు తెలియజేస్తున్నాం. ఎంతో ముగిస్తున్నాం. థ్యాంక్ యూ. మాత్రమే ఉన్నాయి. ఒక నృత్యం ఉంది. దయచేసి అందరూ మన సభ మర్యాదలను పాటిస్తూ ఇంటి స్థానాలలో కూర్చోవలసిందిగా కోరుతూ ఉన్నాము. మరి ఆ రెండు సందేశాలకి ముందుగా రామసింగారి పాఠశాల విద్యార్థులు మీ అందరి కోసం ఒక నృత్య ప్రదర్శన అందిస్తారు. అధ్యక్షులు శ్రీ ముస్తఫా అలీ గారి కార్యక్రమాన్ని ఉద్దేశించి వారి సందేశాన్ని ఇవ్వవలసిందిగా ఆహ్వానిస్తూ ఉన్నాను. మరి ఈ రోజున పదవి విరమణ సందర్భంగా హాజరై స్టేజ్ ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా ఉద్యమ నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే హాజరైనటువంటి ఉపాధ్యాయులు ప్రతినిధులు అందరికీ కూడా ప్రత్యేక అభినందనలు. ప్రధానంగా ఈ రోజున ఈ కార్యక్రమానికి హాజరవడం అంటే మేడం గారికి మీ యొక్క అభినందనలు తెలియజేయడానికి మరి మేడం గారు చేసినటువంటి 29-30 సంవత్సరాల సర్వీసు కాలంలో మొత్తం మనశ్శాంతిగా ప్రశాంతంగా చేసినటువంటి సర్వీసులు గుర్తించుకుని మరి భవిష్యత్తులో కూడా ఆయుర ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవితాన్ని కొనసాగించే విధంగా ఈ జరిగినటువంటి మొత్తం పీరియడ్ జ్ఞప్తికి తెచ్చుకుంటూ మనం ఈ వాటర్ సర్వీస్లో ఏమేమి చేసాము, ఏ సంవత్సరంలో ఎంతమంది విద్యార్థులకు ఎలా బోధన చేసాము, ఆ సంతృప్తితో మీరు ముందుకు వెళ్తున్నందుకు ప్రత్యేక వారికి అభినందనలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఎంతోమంది విద్యార్థుల జీవితాలను మెరుగుపరిచి ఉన్నత స్థితిలో తీసుకురావడానికి వారి యొక్క సేవ సర్వీస్ అనేది ఎంతో గుర్తు చేసుకునే సందర్భాలు. ఎందుకంటే ప్రతి సంవత్సరం మన ఆరోగ్యాలు ఎలా ఉన్నా, సమయం ఎలా ఉన్నా పిల్లలకి మాత్రమే బోధన అందించాలని, సమాజాభివృద్ధికి దోహదపడే విధంగా పిల్లల్ని తయారు చేయాలని మంచి సంకల్పంతో మీరు మేనేజ్ చేసినటువంటి సర్వీస్ని మీరు అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఎందుకంటే మనం అందులో యాక్చువల్గా లెక్కేసుకుంటే ఈ రోజున రిటైర్ అయినటువంటి ఉపాధ్యాయులు ఉద్యోగులు ఎవరైనా సరే చాలా మంచి భావంతో అమ్మ ఈ సంవత్సరానికి రిటైర్ అయిపోవడం చాలా ఆనందంగా ఉంటుంది గురించి అన్న ఆలోచనతోనే ఉండేటటువంటి సందర్భాలు. కానీ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తులందరికీ కూడా ప్రస్తుతం జరిగేటటువంటి సందర్భాలు గుర్తు చేసుకుంటే ఏ క్షణమైనా సరే ఏ రకంగా ఉంటుందో తెలియని పరిస్థితుల నుంచి మనం బయటకు వెళ్ళిపోదామా, వాలంటీర్కి వెళ్ళిపోదామా, రిటైర్ అయిపోదామా అన్న ఆలోచన నుంచి బయటికి వెళ్ళే పరిస్థితి. మరి ఆ సందర్భంలో మేడం గారు మరి ఈ నెల 30వ తారీఖు రిటైర్ అయిపోతున్న సందర్భంగా ప్రత్యేక అభినందనలు తెలియజేసుకుంటున్నాం. అయితే ఆ అభినందనలతో పాటు భవిష్యత్తు కాలం అంతా కూడా సేవా దృక్పథంతో వారి యొక్క మంచి ఆలోచనలు విద్యాభివృద్ధికే కాకుండా సమాజాభివృద్ధికి కూడా దోహదపడే విధంగా
మరి వారి సేవలు అందించాలని అందులో కూడా ఆత్మసంతృప్తి పొందే విధంగా ఉండాలని. ఎందుకంటే మనం మానసికంగా కానీ శారీరకంగా కానీ అనేక అలసటలతో మనం ప్రయాణం చేస్తూ పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాలు మనం రోజు చూస్తున్నాం. వాటినన్నింటినీ అధిగమించే స్థాయి రేపు 31వ తారీఖు రావాలని, వాటిని కూడా ప్రతిరోజు మనం మంచి ఆలోచనతో విద్యార్థుల దృష్టిని పెట్టుకొని మంచి సమాజాభివృద్ధికి దోహదపడే విధంగా వారి సూచనలు సలహాలు ఇస్తూ తోటి ఉపాధ్యాయులు కూడా వారి యొక్క సేవలను అందిస్తూ కూడా ముందుకు ప్రయాణిస్తారని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన వేమూరు లక్ష్మి గారి రిటైర్మెంట్ సందర్భంగా ఆదమైనందుకు ప్రత్యేకంగా నాకు, ఎందుకంటే ఈ అవకాశం వస్తుందని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే మేము జిల్లా అంతా ఏదో తిరుగుతూనే ఉంటాం. కానీ ఈ రోజు నా ప్రత్యేకంగా సందర్భంలో ఏలూరులో ఏదో కార్యక్రమంలో ఉంటూ కూడా తప్పనిసరిగా ఆదాయం మేడం గారికి కంపల్సరిగా మా యొక్క ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున ధన్యవాదాలు అభినందనలు తెలియజేయాలన్న ఉద్దేశంతో మీరు హాజరవడం, మీరు నాకు ఈ అవకాశం ప్రకటించిన వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఓకే థ్యాంక్ యూ. కార్యదర్శి శ్రీమతి సుభాషిణి గారిని కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా ఆహ్వానిస్తున్నారు. వేమూరి లక్ష్మి గారు సన్మాన గ్రహీత, అలాగే రామసింగవరం కిచ్చం గారు, ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ జిల్లా వ్యవస్థాపకులు, అలాగే మా కొవ్వలి వాసి మరి విజయ్ కుమార్ గారు, జంతువులు ప్రధానోపాధ్యాయులు సర్వేశ్వరరావు గారు, అలాగే మండల ప్రధాన కార్యదర్శి వెంకటరమణ గారు, వివిధ సంఘాల ప్రతినిధులు, పెదవేలు మండల నాయకత్వం, కుటుంబ సభ్యులు అందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ రాష్ట్ర సంఘం తరఫున ఈరోజు మరి పదవీ విరమణ చేస్తున్నటువంటి వేమూరి లక్ష్మి గారికి మీకు అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తాం. నృత్యం చేశారు, అది క్లాసికల్ నృత్యం, అది ఎంత కష్టపడి చెప్పేదాన్ని రాదు పిల్లలకి. మామూలుగా సినిమా పరంగా నేర్పించేస్తాం, వచ్చేస్తాం క్యాసెట్ పెట్టి నేర్చేస్తున్నారు. ఇది అలాగా చాలా కష్టపడి నేర్పించారు. ఒక పాట ఉంది, కంటే అమ్మాని అంటే కడుపు తిరిగిలేని అమ్మ బొమ్మే కదా, రావి బొమ్మే కదా. కనక్కలేదు విద్యార్థుల్ని తన బిడ్డలుగా భావించే ప్రతి ఉపాధ్యాయుని కూడా మాతృహృదయం ఉందని భావిస్తాం. మరి అలాంటి ఉదాహరణ ప్రతీకగా ఇచ్చినటువంటి వేమూరి లక్ష్మి గారికి అభినందనలు తెలియజేస్తూ, ఒక బెస్ట్ టీచర్ అవ్వాలంటే ఒక మండల అవార్డు, ఒక జిల్లా అవార్డు, ఒక స్టేట్ అవార్డు వస్తే బెస్ట్ టీచర్ కాదు. ముందుగా మనం ఫీల్ అవ్వాలి బెస్ట్ టీచర్ అని. ఆవిడ ఫీల్ అవుతున్నారు ఆవిడ బెస్ట్ టీచర్ అని, మనం కూడా ఫీల్ అవ్వాలి. ముందు మనం ఫీల్ అయితే, మనం బెస్ట్ టీచర్ అని ఫీల్ అయితే అవార్డులు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, వేరే విషయం. అయితే అవార్డు అక్కడ పెట్టుకోవడం మనకి వచ్చిందని చెప్పుకోవడానికి. కానీ హృదయపూర్వకంగా ఏ ఉపాధ్యాయుడైతే నేను బెస్ట్ టీచర్ అని ఫీల్ అవుతాడో అతను నిజమైన బెస్ట్ టీచర్ అని చెప్పి నేను భావిస్తాను. మన పిల్లలే మనకి జడ్జెస్, మన విద్యార్థులే మనకి జడ్జెస్. వాడి ఇంటికి పేరెంట్తో ప్రతి విషయం చెప్పాడు, ఏ టీచర్ ఏం చెప్పారు, ఎలా కావాలి, ఇవన్నీ ఇంటే డిస్కస్ చేస్తాడు. అందుకని ఎప్పుడు మన విద్యార్థులే మనకి నిజమైన జడ్జెస్ అన్నమాట. అలాంటి విద్యార్థులను సంపాదించుకుంటే మనం బెస్ట్ టీచర్స్. మనం ఏం అవార్డు ఏం రాలేదని మనమే ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని నా ఒపీనియన్. అట్లాగే వేమూరి లక్ష్మి గారు మరి ఈరోజు అందరూ ఇందాక మా జనరల్ సెక్రటరీ చెప్పారు, అందరూ వాలంటీర్ రిటైర్మెంట్ పెట్టేస్తున్నారు. రిటెన్షన్స్ బ్రదర్స్ భరించలేక చాలా మంది మన జిల్లాలో కూడా ఒక సంవత్సరం క్రితం చాలా మంది వాలంటీర్ రిటైర్మెంట్. కానీ 62 సంవత్సరాలు కంప్లీట్గా పూర్తి చేసి సర్వీస్ పూర్తి చేసుకున్నందుకు ఆవిడకి ముందుగా మరి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ తరఫున అభినందనలు తెలియజేస్తూ, భారతీయం ఆవిడ ఎలా ప్లాన్ చేసుకుంటారు, స్పిరిచువల్గానా లేకపోతే సొసైటీకి ఏమైనా సర్వీస్ చేయడమా, లేదంటే విద్యార్థులకి కంటి చెప్పడమా, ఏ విధంగా తీసుకున్నప్పటికీ కూడా ఆవిడ మంచి ఆరోగ్యాలు ఉండాలని, మంచి ఆరోగ్యాలు ఇచ్చి, నేనైతే ఒకటే చెప్పాను, ప్రతి మనిషికి 2 బాధ్యతలు ఉంటాయి. ఒకటి కుటుంబ బాధ్యతలు, రెండోది సమాజ బాధ్యతలు. కుటుంబ బాధ్యతలు అలాగే నెరవేరుస్తాం,
She's the best among those. In my family, she is the role model and she is the torch bearer because she is the elder daughter of Devuri Subbai Garu and Ramadusama. They are my grandparents and she is the eldest girl of the family. Being a physically challenged girl, she comes across lot many challenges. Though she had come across lot many challenges, she has taken some role in the family to lead their respectable life. So she struggled a lot. In the previous, older days only, she had completed her BA BA. With that qualification, she has studied well and prepared well for the government exam, and she became a teacher. And she is the first thought leader of the Devuri family to become a government teacher in the family. And later, we are the followers of my aunt. And in the family, she has led a good role and become an inspiration for all of us. So I felt really thankful to my aunt. Being a member of the role model, she has led us a good way. And I'm proudly saying that I'm one of the followers now. I became the first English teacher. It is the ideas of my aunt. In this occasion, Akka, I'm happily saying that I'm going to lead the same life like you by following all the creative challenges, whatever you have taught in the school and whatever I heard from the teachers. Till now I have heard so many things. What are the steps she has taken in the school for developing the school? In the same way, I do follow you and get inspiration from you, and I do my best service in the government school in the coming days. Thank you, dear family members, for giving me this wonderful opportunity. థ్యాంక్ యూ రివ్యూ మేడం. మరి సన్మాన గ్రహీత స్పందనతో మరి సభా కార్యక్రమాన్ని ముగించి సన్మాన కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మన లక్ష్మీ టీచర్ గారిని ఆహ్వానం. ఓకే చేయకండి. వచ్చి వారికి ఏదైనా సహాయం చేస్తుంది పిల్లలకి పాఠశాల వచ్చి చేస్తారు. కార్యక్రమంతో అది సభ ద్వారా రాష్ట్ర మహిళా కార్యదర్శి మరియు
ಓಡತಡೆ ತರತರಾಲ ನಿಸೀದಿ ದಾಟೆ ಚಿರುವೇಕುವ ಜಾಣತಡೆ ತರತರಾಲ ನಿಸೀದಿ ದಾಟೆ ಚಿರುವೇಕುವ ಜಾಣತಡೆ ತಡೆ 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 ఎవరని ఎదురే నిలిస్తే తెలిసే వదులతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే పెను తుఫాను తలొంచి చూసే తొలి నిప్పు కణం అతడే Life has made him stronger. It made him work a bit harder. It got him thinking, act a little wiser. This world has made him a fighter. కాలం నన్ను తరిమిందో శూలంలా ఎదిరిస్తా సమయం సరదా పడితే సమరంలో గెలిచేస్తా